హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. వెల్కమ్ టు మా పల్లె వంట. ఈరోజు వచ్చేసి సెకండ్ డే అనమాట. సామాన్లన్నీ సర్దడము. ఇంకా తీసుకొచ్చేసినవన్నీ ఫస్ట్ రోజైతే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాము. యాక్చువల్‌గా ప్లాన్ ఏంటంటే నిన్నటి వీడియోలో వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు. అస్సలు ఇంకా పని చేసి చేసి అది ఓపిక ఉండట్లేదు. పని అవ్వట్లేదనమాట. మొత్తం అన్నీ నిన్నటితోటైతే ఇంకా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 16 డేస్ కూడా అయిపోయాయి. ఇంకా ఫైనల్‌గా ఇల్లైతే మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేసాననమాట. అందులో సమ్మర్ అయిపోయేసరికి అస్సలు నిద్ర ఉండట్లేదు, రెస్ట్ ఉండట్లేదనమాట. ఇంక ఇది సెకండ్ డే. ఫస్ట్ అయితే అమ్మ, చెల్లి వాళ్ళందరూ కలిసి సామాన్లన్నీ తోమేశారు. ఫస్ట్ అయితే ముందు అక్కడే తోమించుకొని వచ్చేదాన్ని. నేను ఖమ్మం వెళ్ళినా అక్కడి నుంచి వచ్చినా సరే, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడైనా అక్కడే క్లీన్ చేయించుకొని మాకు గిన్నెలకు వస్తారు కదా, తనతోని తోమిచ్చేసుకొని వచ్చేదాన్ని. ఈసారి కొంచెం హడావుడి అవ్వడం వల్ల మేము మే ఫస్ట్కి అంటే మే డే ఉంటుంది కదా, అప్పుడు ఇంకా వర్కర్స్ రారేమో అనేసి మేము ముందే వెళ్ళిపోయి ఒక 2 రోజులు వర్క్ చేసుకుందాం అనుకున్నాము. క్లీనింగ్ చేయించుకొని చిన్నగా వద్దామని. ఇంకా కొంచెం తక్కువ అమౌంట్కే వచ్చారనమాట. మే డే రోజు అంటే మామూలుగా కాల్ చేసినప్పుడు అంటే ఇద్దరేమో చెప్పారు వర్క్ చేయమని, ముగ్గురు చేస్తే దాంట్లో ఒక అతనే మళ్ళీ ఆలోచించుకొని 10:30 అప్పుడు షిఫ్టింగ్ వాళ్ళు నైట్ కాల్ చేస్తే ఇంకా మేము సరేలే అనేసి, మేడే కదా కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, అంత వర్క్ కూడా ఈజీ అయిపోతుంది అనేసి కొంచెం బడ్జెట్లో కూడా వచ్చారనమాట. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి మేము తక్కువ బడ్జెట్లో వస్తున్నారు కదా అనేసి ఇంక అప్పటికప్పుడు షిఫ్ట్ అయ్యాము. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి 4-5 డేస్ మొత్తం అన్నీ తోమడానికే సరిపోయింది. ఆ తర్వాత అన్నీ తూడ్చి మూతలు పెట్టేసి నాకు అందించడము, ఇంకా మేము అవి సర్దుకునేటప్పుడు ఇంకా వంట చేయడము 4 రోజులు అదే జరిపోయిందనమాట. 10 డేస్ వరకు అసలు కూర్చోకుండా పని చేసుకున్నాం అనమాట. అంత పని ఉండే. క్లీనింగ్ ఒకటి, సర్దుకోవడం ఒకటి, అందులో ఇంకా కొత్త ఇల్లు కాబట్టి మళ్ళీ అంటే డీప్ క్లీనింగ్ చేసుకుంటూ రావడం, మళ్ళీ సర్దుకోవడం, పేపర్స్ వేయడం, ఏమన్నా లేకపోతే బయట నుండి తెచ్చుకోవడం, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, మళ్ళీ ఏదో ఒక డస్ట్ పడడం, మళ్ళీ అవ్వడము. చూస్తే నేను దాదాపుగా 3 కేజీల వరకు వెయిట్ కూడా లాస్ అయ్యాను అనమాట. నా వాయిస్ కూడా అంత ఎక్కువగా రావట్లేదు ఇప్పుడు మీరు గమనిస్తే. అంటే బాగా డల్ అయిపోయాము సమ్మరు జర్నీ. ఎందుకంటే గృహప్రవేశంకి ముందు నుంచే షాపింగ్ చేసాం కదా. ఇంకా మా వారు షూటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మాకు కావాల్సినవన్నీ రోజు కొంచెం నైట్ మేమిద్దరమే చేసేసుకున్నాం అనమాట. అంటే ఇద్దరే చేసుకుంటారు ఎవరైనా, అంటే మామూలుగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా నార్మల్గా ఇంకా మేమిద్దరమే ఎంత నైట్ అయినా సరే చేసుకోవడం, వెళ్ళి తీసుకొచ్చుకోవడం, సర్దుకోవడము, ప్రతి ఒక్కటి పేపర్ పైన రాసుకొని ఏది మర్చిపోకుండా మేము అనుకున్నట్టుగానే అంత మంచిగానే జరిగిపోయిందనమాట. మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు. గృహప్రవేశం కానీ, హోమము, వ్రతము, కళ్యాణము అంతా కూడా అంతా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చెప్పాలనుకున్న మొత్తం అంతా ఆ రోజు నుండి ఇంకా ఒక 4 డేస్ ముందు నుంచి గృహప్రవేశానికి బట్టలకి, జ్యువెలరీకి అయితే ఇంకా చందనే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళేసి ఒక రోజులో అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈవినింగ్ ఒక 1 అవర్ బట్టల షాపింగ్కి వెళ్ళాము. ఇంకా తర్వాత నుండి ఒక 4 డేస్ మళ్ళీ షూటింగ్కి వెళ్ళారు. అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా 4-5 డేస్ నుంచి మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ ఏమేం కావాలో, గృహప్రవేశం రోజు నైట్ కూడా మేము, అంటే ఆ రోజు నైట్ కాదు, ముందు రోజు నైట్ కూడా 9:30-10 వరకు కూడా బయటనే తిరుగుతూ ఉన్నాం అనమాట. కొన్ని దొరకలేదు, కొన్ని ముందు వెళ్ళి వచ్చినవి తెప్పిస్తామని చెప్పారు. అట్లా కూడా తీసుకొచ్చుకోవడం జరిగిందనమాట. బాగా అలసిపోయాము. ఇంకా ఇద్దరమే చేసుకోవడము, అట్లాగే ఉండడము. అంటే మామూలుగా దగ్గర ఉంటే ఆన్లైన్లో పెట్టుకునేవి ఆన్లైన్లో పెట్టేశాము. ఇంకొన్ని బయట నుంచి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేటప్పుడు మామూలుగా కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ప్యాకెట్స్ ఇట్లా కొంచెం తెచ్చుకున్నాము. బియ్యం తెచ్చుకున్నాము. అలాగే రైస్ కుక్కర్, రోబో కుక్ కూడా తెచ్చుకున్నాం అనమాట రైస్ కోసము. ఇంకా ఎట్లాగో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి మనం కూరగాయలు తెచ్చుకొని వంట కూడా చేసేసుకోవచ్చు, సర్దుకోవచ్చు అనేసి సర్దుకునేటప్పుడు ఇంకా వచ్చేసిన తర్వాత మొత్తం అన్ని లోపల తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ వచ్చాయన్నమాట. అక్కడి నుంచి తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మేము అంటే 3 డేస్ నిద్ర చేయాలి కాబట్టి దానికి సంబంధించినవి కూడా కొంచెం ఒక 2 కడాయిలు, ప్లేట్లు, గరిటెలు, టీ గరిట, టీ గిన్నె, గ్లాసులు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నామన్నమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మామూలుగా కొనుక్కొచ్చుకోవడం సరిపోతుంది. 2 రోజులు తినేసరికి గ్యాస్ లాగా అనిపించేసింది. ఇంకా బోర్ కొట్టేసింది అనమాట బయట తినడం. ఒక 2 రోజులు తినేసరికి
ఆ తర్వాత నుంచి రేషన్ బియ్యం ఉంటే అది వేసేసుకొని నెక్స్ట్ మినపప్పు వేసేసుకొని ఇంకా తెచ్చుకొని పక్కన షాప్ ఉంటుంది మాకు, అక్కడ నుంచి తెచ్చుకొని ఇంకా పప్పు దోశకి నానబెట్టేసి 3వ రోజు నుండి దోశ అయితే వేసేసాను. అది తిన్న తర్వాత కొంచెం మన చేతితోటి మనం చట్నీ చేసుకొని దోశ చేసుకొని తింటే కొంచెం హెల్తీగా అనిపించింది, టేస్టీగా అనిపించింది. రోజు కొంచెం సర్దడము కావాల్సినవి తెచ్చుకోవడము. ఈరోజు బట్టలు అవి కూడా సర్దుతున్నాం అనమాట. దానికోసం అనేసి మనం కబోర్డ్లో వేసుకోవడానికి సెల్ఫ్ షీట్స్ ఉంటాయి కదా, అవి కూడా బయట షాప్లో తీసుకొచ్చాము. మా దగ్గర అక్కడేమో చెక్ పోస్ట్లో అది చైనా బజార్ ఉంది, ఇక్కడ కూడా పెద్దది ఉంది, దీంట్లో ఇంకా పెద్దగా ఉన్నాయి అనమాట. మొత్తం మనకి ఇంటికి ఏం కావాల్సినవో స్టీలు, మామూలుగా అల్యూమినియము, నాన్ స్టిక్, నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్స్, ఇవన్నీ కూడాను ఏమేం కావాలో అన్నీ సర్దుకుందాం అనేసి ఫస్ట్ కిచెన్ చూస్తున్నాము. కిచెన్ క్లీన్ అయితే కనుక మొత్తం వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. అందులో సగం సామాన్లు దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు పూర్తిగా హోమ్ టూర్ కూడా చేస్తాము చూడండి. లాస్ట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు మారడము, సర్దడం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఒక పండగకి అయితే మాత్రం 1-2 రోజులు సరిపోతుంది, కానీ మారడం అంటే ఏది ఎక్కడుందో ఎట్లా ఉందో అనేసి మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ మనం క్లీన్ చేసుకున్నాం కదా, తోమేటప్పుడు ఏమనిపించదు. అవన్నీ సర్దుకునేటప్పుడు ఏమో ఎక్కడ పెట్టామో ఏమో తెలీదు. లాస్ట్ టైం కడుగకుండా తీసుకొచ్చినప్పుడు మాత్రం ఏ బాక్స్కి ఆ బాక్స్ మూత పెట్టేసుకుని తెచ్చాం కాబట్టి టకటక సెల్ఫ్లో పెట్టేసుకున్నాము. ఈసారి మనమే మా అమ్మాయి క్లీన్ చేసింది కాబట్టి ఇంకా కొంచెం అటు ఇటు టైం పట్టిందనమాట. మళ్ళీ అన్నీ కూడా నీట్గా చేసుకొని ఏ క్యాప్ ఎత్తుక్కుంటూ ఎతకడానికి 1/2 అవర్ పట్టింది నాకు. ఏది దొరికితే చేతికి అది, ఏది కనిపిస్తే ఇంకా అదే పెట్టేశాను అనమాట. ఫస్ట్ పెద్దవి తీసేస్తే చిన్నవి తర్వాత సెట్ చేసుకోవచ్చు అనేసి తీసాను. ఇవన్నీ కింద వేసాను, ఎందుకంటే యాక్చువల్గా టబ్లో ఉండే, దాంట్లో ఉంటే ఏం దొరకట్లేదు అనేసి కొంచెం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కింద వేసేసి మొత్తం అంతా ఇంకా అప్పుడు తీస్తున్నాను, దేనికి దాన్ని సపరేట్ పెడుతున్నాను. ఇలా ఉంటుందన్నమాట ఇల్లు మారితే కష్టాలు. ఇంకా మా అమ్మ మా చెల్లి ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది పాపం. ఆగకుండా ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా నైట్ ఒక్కొక్క రోజు 11కి కూడా తినేవాళ్ళు అనమాట ఫుడ్. నైట్ పొద్దున 10-11 అయ్యేది టిఫిన్ తినేటప్పుడు, మధ్యాహ్నం 3 అయ్యేది, నైట్ 11 అయ్యేది అనమాట. 11 గంటలకు అట్లా తినేవాళ్ళం అన్నము. ఇంకా ఫైనల్గా ఎవరికి తోచిన పని వాళ్ళైతే చేస్తున్నారు. ఒక్కళ్ళు చేసుకోవాలంటే ఈజీగా 10 రోజులైనా అవ్వదు, ఎందుకంటే ముగ్గురు ఉంటేనే 10 days పట్టింది. నార్మల్గా ఎక్కడ ఒకరు సర్దడానికి, తుడవడానికి, దులపడానికి, తూడ్చి దులిపి పేపర్లు వేసి బట్టలన్నీ చిందరవందర అయిపోయాయి కదా, మడతేసి పెట్టేసరికి ఈజీగా 10 రోజులు పట్టిందనమాట. ఏది ఎక్కడ ఆగకుండా కూర్చోకుండా చేసుకుంటేనే వర్క్ అన్ని రోజులు పట్టింది. ఇంకొకళ్ళ చేతులు కాళ్ళు నైట్ అయితే అంటే సోయి లేకుండా నిద్రపోయామంటాం కదా, అలా వచ్చేదనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30-6కి లేసి మళ్ళీ స్టార్ట్ చేసేది. మా అమ్మ మాకంటే ముందే లేచి చేసేదనమాట. అంటే గృహప్రవేశం రోజు వచ్చింది కానీ మొత్తం అంతా ఇంకా ఆ రోజు నుండి లేవడము, సర్దడము, తీయడము, ఊడవడము అంతా అన్నీ ఎక్కడ పెట్టడం కానీ, వంట చేసి పెట్టడం కానీ అన్నీ ఇంకా అమ్మే చూసుకుంది. వంట దగ్గర మాత్రం నేను అస్సలు పోలేదన్నమాట. మొత్తం ఇంకా నేను ఏదైనా చిన్న పనులు చేసుకుంటున్నా, కూరగాయలు తీసుకొచ్చేసి ఇస్తే మా వారు మొత్తం అన్నీ వండడం పెట్టడం అన్నీ చేసేసింది. మళ్ళీ అది కడిగేయడం, మళ్ళీ ఈవినింగ్ వంట చేయడము, టిఫిన్ చేయడము అన్నీ సేమ్ అలాగే చేసేసింది. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ ఇంకా నేను సర్దుకుంటున్నాను చెప్పాను కదా, ఆల్రెడీ షిఫ్ట్ అయిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా వీడియో వాయిస్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు నాకు. ఇంకా ఇక్కడతోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్గా పెద్దవి వ్లాగ్స్ ఉండే కానీ షూట్ చేసినవి కొంచెం టైం తీసుకొని 1 by 1 అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 2-3 days మాత్రం కొంచెం చిన్నగానే వస్తాయి అన్నమాట వ్లాగ్స్ అనేవి. ఇంకా దీనికంతా మ్యూజిక్ అయితే పెట్టేస్తాను, చూసేసేయండి. ఒక 2 days 3 days అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా తర్వాత నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ అవన్నీ కూడాను మీకు వాయిస్తోనే అప్లోడ్ చేస్తాను తప్పకుండా. వీలుంటే ఒకవేళ రేపు ఎల్లుండి వచ్చే వ్లాగ్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి 100%, కానీ కొంచెం మ్యూజిక్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇంకా కొంచెం నాకు పని ఉంది కాబట్టి అవ్వట్లేదు, అందుకనేసి నేను మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 days అడ్జస్ట్ అవ్వండి నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చిన సజెషన్స్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఆల్రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితోనైతే వీడియో ఎండ్ అవుతుంది, ఇంకా చూసేసేయండి. థ్యాంక్ యూ.